జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ గెలుపు కోసం వారి పెద్ద కుమారులు మేరిగ రేవంత్ చక్రవర్తి వైసీపీ నాయకులతో వైసీపీ అభిమానులతో కలిసి ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలో 5వ వార్డులో ఇంటింటి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా తన తండ్రి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతూ కరపత్రాలు అందజేస్తూ ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో వైసీపీ సీనియర్ నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, వైసీపీ యువ నాయకులు ఆసిం, సునీల్ రెడ్డి, గురవయ్య, అశోక్ తదితరులు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ముందుగా నాతో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ, గూడూరు ప్రచానికల్ మొత్తానికి నమస్కారాలు సార్. నా పేరు మేరిగ రేవంత్ చక్రవర్తి. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ గారి పెద్ద కుమారుడిని. మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలి సార్. పేద ప్రజల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఉండే ప్రతి ఇల్లు, ప్రతి మనిషి సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తి. ఆయనకు ఎంతో ఇష్టమైన గూడూరు నియోజకవర్గాన్ని 2 సార్లు ఆయన గెలిపించిన ఈ నియోజకవర్గానికి మేరిగ మురళీధర్ గారు, ఆయన బంటుని, ఆయన నమ్మిన వ్యక్తిని పంపించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఆయన ప్రతి ఇంట్లో కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళ నవ్వులో కనిపిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళ సంతోషంలో కనిపిస్తున్నారు. ఏ ఇల్లు అయినా, ఏ ఏరియా అయినా పచ్చగా ఉండి అందులో జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఆయన గెలుపు నాకు ఇక్కడే కనిపిస్తుందండి. వై నాట్ 175 అంటే నిజంగానే 175లో 1 గూడూరుతోనే మొదలవుద్ది అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు మా నాన్నగారికి, నాతో ఉండే నా కుటుంబ సభ్యులందరికీ, ఇంత కష్టపడుతున్నారు, చెమట ఓడుస్తున్నారు, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, అయినా కూడా వెనక్కి తగ్గట్లేదు. రోజు రోజు నా కుటుంబ సభ్యులు పెరుగుతూ పోతున్నారు, రోజు రోజు నాతో పాటు కష్టపడుతున్నారు. నేను వాళ్ళకి ఎప్పుడు చెప్తున్నానండి, పాదాభివందనాలు చేసుకుంటూ చెప్తున్నాను. జీవితాంతం నేను మీ అందరికి రుణపడి ఉన్నానండి. మీరందరూ మా నాన్నగారు ఆస్తి, నా ఆస్తి అని కూడా నేను నమ్ముకుంటున్నాను. నాకు ఏ డబ్బులు లేవు, ఏ భూములు లేవు, ఇవేమీ లేవు. మా నాన్నగారు సంపాదించుకున్న ఆస్తి గూడూరు ప్రజానికం, నాతో ఉండే నాయకులందరూ, అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఇంట్లో తొక్కుతుంటే వాళ్ళు చూపించిన అభిమానానికి నేను మంత్రముగ్ధులు అయిపోతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు రెపరెపలాడుతున్నట్టు ఆయన జెండా కనిపిస్తున్నాయండి. అంతకంటే ఏం కావాలి? ఇది ప్రతి గడప గడప తొక్కుతాను, ప్రతి వార్డు తిరుగుతాను. మేరిగ మురళీధర్ గారి కుమారులుగా కంటే కూడా ఆయన కార్యకర్తగా ఇది నా బాధ్యత.